నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. మకర రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుంది? ఏం టిప్ చెప్పబోతున్నారు? చూస్తున్నటువంటి ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు 2026వ సంవత్సరంలో మకర రాశి జాతకం ఏ విధంగా ఉందనే విషయాన్ని మహాలక్ష్మి అడుగుతూ ఉంది. మకర రాశి జాతకులకు 2 ఆదాయం 8 ఖర్చు. కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒకళ్ళు గౌరవిస్తే 6 విమర్శిస్తారు. అయితే ముఖ్యంగా మకర రాశిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఇది కామన్ గా వాళ్ళకు ఉంటుందమ్మా. తర్వాత 6, 7, 8 బృహస్పతి స్థానం. అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడే లాభాలు చేస్తాడు. ఒక 4 మాసాల వరకు మాత్రమే గురుబలం ఈ 2026లో వీళ్ళకి అనుకూలంగా ఉంది. తర్వాత శని మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాడు. శనిగ్రహం యొక్క అనుకూల్యతతోటే వీళ్ళు ముందుకు పోతారు. అంటే 3వ స్థానంలో శని చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు. రంకుసే రాజా అంటే పేదరికతనంలో ఉన్నటువంటి వాడు కూడా ఏకదం ఏదో ఒక లాభం జరిగి ధనవంతుడుగా మారే అవకాశం 2026వ సంవత్సరంలో మకర రాశికి ఉంది. అయితే వీరికి ఉన్నటువంటి రాహుకేతు గ్రహాలను చూసినప్పుడు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వాటి గురించి టెన్షన్ పడే అవకాశం లేదు. అయితే వీరు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రము పారాయణం చేసుకోవడము, తర్వాత ముఖ్యంగా గోసేవ చేయడం, ఆవులకు సేవ చేయడం వీళ్ళకు ముఖ్యం. అంటే గో సంపదను పెంచడం, ఎక్కడైతే గోశాలలు ఉంటాయో వాటికి గాసం ఆహారం పెట్టడం కోసం డబ్బులు ఇవ్వడం, ఇటువంటివి చేస్తే వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం దీన్ని ప్లస్ చేసేస్తే మనకు టోటల్ 10 వస్తుంది. తర్వాత మళ్ళా 10 ప్లస్ చేసినప్పుడు 1 వస్తుంది. ఈ 1 అనేది ఏమిటంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యగ్రహం. అయితే ఈ సూర్యగ్రహం ఎప్పుడైతే న్యూమరికల్ గా 1వ నెంబర్ 2026 సంవత్సరంకి వచ్చిందో ఇది రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యుడు మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వచ్చాడు కాబట్టి రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. తర్వాత మనకు రాబోతున్నటువంటి ఉగాదికి మాత్రం బృహస్పతి తర్వాత మంగళ గ్రహం ప్రధాన నాయకత్వంలో వస్తూ ఉంటుంది. మళ్ళా మనం అది తర్వాత చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఈ న్యూమరికల్ నెంబర్ ప్రకారంగా మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒకలాగా తీసుకోవాలి. 3 భాగాలుగా తీసుకున్నప్పుడు 10 మాసాలను అప్పుడు దానికి ఉన్నటువంటి అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ఇది అన్ని రాశులకు వర్తిస్తుందమ్మా. ఎందుకంటే ఒకటి మనకు కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం, శనితో రాహు కలిసి ఉన్నాడు. జనవరి 1 రోజు కుండలి చూసినప్పుడు శనితో రాహు ఎప్పుడైతే కలిసి ఉంటాడో రాహువు మాయాగ్రహంగా చెప్పవచ్చు. అంటే మాయా ప్రపంచం అంతా కూడా 2026వ సంవత్సరంలో సృష్టించబడుతున్నది. కలిపురుషుడు ఎప్పుడో వస్తాడు కాదమ్మా. కలిసి పురుషుడు ఆల్రెడీ పుట్టడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇట్ట బుడిబుడు నడకలు నడిచినట్టు కలిపురుషుడు నడవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి 2042వ సంవత్సరం వరకు కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము 2026వ సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మాంద్యం ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఏమిటంటే డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అవుతుంది. మనము నగదు ఇవ్వడం కానీ నగదు తీసుకోవడం కానీ ఇప్పుడు జరగదిగా డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా. వినండి, బంగారము ఇంకా
2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఇంకో 6 మాసాలలో 6 మాసాలు 6 మాసాలు. తర్వాత వెండి కూడా సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము వెండి డబ్బులు ఉన్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి సైబర్ నేరాలు ఈ ముఖ్యంగా. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే మనము మాట్లాడము ఎస్ఎంఎస్లు మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరాలు కాకుండా ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో తమిళనాడు గాని ఇంకా మిగతా రాష్ట్రాలలో బీజేపీ దాదాపు గెలుపు దిశగా వెళ్తుంది. ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయమ్మా. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. నమస్కారం అమ్మా. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.